మాతృమూర్తులకు సోదరులకు వినయపూర్వకంగా నమస్కారములు. భగవాన్ శ్రీ సత్యానంద మహారుషుల వారి యొక్క అనుగ్రహం వలన మనం పెట్టుకున్నటువంటి సప్తాహము ఈ రోజుకు ఆరవ రోజు కాబట్టి అందరూ ఏకాగ్ర చిత్తముతో శాంత చిత్తులై వినాలని కోరుతున్నాను. ఇక రేపటి దినం 7వ రోజు ఉంటుంది. అధిక సంఖ్యలో రావాలా. స్వాముల వారు మళ్ళీ సంవత్సరం నాటికి మనకు దర్శనం ఉంటుంది. ఇక అందరూ మన సోదరులు అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొనాలని నేను కోరుతున్నాను. కాబట్టి ఈరోజు పుష్పహారము మన సోదరుడు ముత్యన్న గారు, చిలివేరి ముత్యన్న స్వాముల వారికి పుష్పహారం సమర్పిస్తాడు. సద్గురునాథ్ మహారాజ్ की जय. दत्तात्रेय समारंभां रमणाचार्य मध्यमां सत्यानंदर्षि पर्यन्तां वंदे गुरुपरंपरां. शोनाद्रिनाथ चरणाम्बुजयुग्मरुक्म व्यामोहतदितराणि तृणाय मेने. अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो श्री सत्यमौनि चरणौ शरणं प्रपद्ये. अपार सच्चित्सुखवारिरासेः यस्योर्मिमात्रं भुवनं समस्तं. गुहाहितं तं रमणं गभीरं चिन्ताविहीनं हृदि चिन्तयामि. त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वां. त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो. वीक्षां मे दिश चाक्षुषीं सकरुणां दिव्यैश्चिरं प्रार्थितां. शम्भो लोकगुरो मदीय मनसः सौख्योपदेशं कुरु. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणताक्लेशनाशाय गोविन्दाय नमो नमः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మన మందిరం అధిష్టాన దైవం శ్రీ పరమేశ్వరునికి ప్రణామాలు. భగవంతుని అనుగ్రహంతో మనం ప్రారంభించుకున్నటువంటి ఈ గీతా జయంతి సందర్భంగా గీతా సత్సంగ సమితి వారు ఏర్పాటు చేసిన ఈ సప్తాహ కార్యక్రమంలో ఇవాళ 6వ రోజు.
మాటలు వినబడుతున్నాయి, ఈ లోపల వినబడుతున్నాయి, బయట కాదు. నిన్న మనం 9వ అధ్యాయం గురించి సంగ్రహంగా తెలుసుకున్నాం. 9వ అధ్యాయం అద్భుతమైనటువంటి అధ్యాయం. నిన్న మనం సరే 9వ అధ్యాయం అద్భుతమైన అధ్యాయం. 9వ అధ్యాయం నిన్న మనం తెలుసుకున్నాం. 9 ఎన్ని? మీకు 9వ ఎక్కం వస్తాయన్నారు కదా, చెప్పండి. 81. 8 1 ఎన్ని అయినాయి? మీరు ఎన్నన్నా ఇట్లా లెక్క పెట్టండి, 9 వస్తుంది. అది సంపూర్ణమైనటువంటి అధ్యాయం. కాబట్టి దాంట్లో చిట్ట చివర ఒక దివ్యమైనటువంటి శ్లోకం చెప్పాడు భగవంతుడు. నిన్న మనకు సమయం అభావం చేత ఆ శ్లోకాన్ని వదిలిపెట్టాను నేనే. ఏం శ్లోకం అంటే, మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. అద్భుతమైన శ్లోకం ఇది. భగవద్గీతలో ఎక్కడ చూసినా ఏ శ్లోకం పట్టుకున్నా అది ముఖ్యమే. ఏమి తీసిపోయే శ్లోకాలు ఏం లేవు. అయితే దాంట్లో కూడా మణిపూస ఉంటుంది చూడండి. మణిపూస ఒక హారంలో ఒక పూస మెయిన్గా ఉంటుంది, ప్రధానంగా ఉంటుంది. అట్లా ఇప్పుడు బంగారు హారం వేసుకుంటే ఇక్కడ మధ్యలో ఒక బిల్ల పెడతాడు, దాంట్లో మంచి దానికి ప్రాధాన్యత ఇస్తాడు. అట్లాగే ఈ 9వ అధ్యాయంలో ఈ శ్లోకం మణిపూస లాంటిది. ఏం చెప్తున్నాడు భక్తుడు? ఎలా ఉండాలి? మన్మనా భవ, నీ మనస్సును నాయందు ఉంచు. ఏమంటున్నాడు? మద్భక్త, నా భక్తుడిగా. ఎంతోమంది ఎవరెవరో భక్తులు అవుతూ ఉంటారు. కొంతమంది డబ్బుకు భక్తులు అవుతారు, కొంతమంది స్త్రీలకు భక్తులు అవుతారు, కొంతమంది ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటికి భక్తులు అవుతారు. భగవంతుడికి భక్తులు అవడం శ్రేష్టమైనటువంటి విషయం. కాబట్టి భగవంతునికి భక్తుడు కావాలా. అట్లా భక్తులై తరించినటువంటి వారు ఎంతోమంది ఇప్పటికీ కూడా మనం తుకారాం, నామదేవ్, జ్ఞానదేవ్, మీరాబాయి, సక్కుబాయ్ వీళ్ళందరినీ ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటున్నాం. వీళ్ళ నామాలు భక్తుల లిస్టులో ఎక్కిపోయాయంట. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖశౌనక, విశ్వదాల్భ్యాన్ పుణ్యాని ఏతాని నామాని ప్రాతస్మరామి అని చెప్పాడు. ఎవరు భక్తులంట? ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖశౌనక, విశ్వదాల్భ్యాం. ప్రహ్లాదుడు చూడండి, ఆయన రాక్షస కులంలో పుట్టినా కూడా భక్తుని యొక్క లిస్టులో మొట్టమొదట వచ్చాడు. ఏమి అవునా? ప్రహ్లాద, నారదుడు ప్రహ్లాదుని భక్తుని చేశాడు. ఏమి ఉపదేశం చేసి గర్భావస్థలో ఉండగా నారదుడి నామం వెనక్కిపోయింది, ప్రహ్లాదుడి నామం ప్రథమంలో వచ్చింది. అది ఉపదేశం చేసినందుకు ప్రయోజనం అది. అంతేగాని మనం వెనుక ఎక్కడో ఉండకూడదు. ఏ లిస్టులోనైనా అందరు ఏం చేస్తారు? ప్రథమంగా మేము ఉండాలనుకుంటారు. అవునా? ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ధనంలో ఉండాలా, గణితంలో ఉండాలా, సభల్లో ఉండాలా, ఇంకా ఇతరమైనటువంటి అన్ని చోట్ల మేము మొట్టమొదటి ఉండాలా అనుకుంటారు. మరి భక్తుడి యొక్క పంక్తిలో కూడా
ప్రథమంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలా. అది కాంపిటీషన్. ఏముండాలా కాంపిటీషన్? ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంది కదా. ఆ కాంపిటీషన్ని తట్టుకొని భక్తుల పంక్తిలో ప్రథమంగా ఉండే కాంపిటీషన్ చేయాల. అది కాబట్టి ప్రహ్లాద, నారద, పరాశర, తర్వాత పరాశరుడు గొప్ప భక్తుడు, వ్యాసుడి యొక్క తండ్రి. ఆయన ఎవరు? వశిష్ఠ మహర్షి యొక్క కొడుకు, శక్తి కొడుకు పరాశరుడు. ఏమి ఆ తర్వాత వ్యాసుడి యొక్క కొడుకు శుకుడు. ఇట్లా మన యొక్క గురు పరంపర వచ్చింది. గౌడపాదులు, శంకరాచార్యుల వారు ఇట్లా. కాబట్టి ఈ విధంగా పరాశర, వ్యాస, అంబరీష, ఎవరి గురించి అయితే మనం తెలుసుకుంటున్నామో, వ్యాసుడు చూడండి ఎన్నోవాడు, 4వ వాడు అయిపోయాడు. ఆయనే ఈ ప్రహ్లాదుని గురించి మరి ఇట్లా చెప్పాడు. కాబట్టి వ్యాస, అంబరీష, సుఖ, శౌనక, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పరమ భాగవతులై, భక్తులై మరి భగవంతుణ్ణి ఆరాధించి సేవించి తరించినటువంటి వారు. కాబట్టి ఇక్కడ మద్భక్త ఏమంటున్నాడు భగవంతుడు? దేనికో బానిస కాకూడదు, భగవంతుడికి బానిసవుగా. ఏమి అది భక్తి అంటారు. ఇతర భౌతికమైనటువంటి వాటి కోసం నువ్వు బానిసవైతే నిన్ను లెక్క పెట్టరు ఎవరు కూడా. భగవంతుడికి బానిస అయితే, భగవంతుడికి భక్తుడైతే వాడిని అందరూ కూడా గౌరవిస్తారు. ఆ భక్త సమాజంలోనే గౌరవిస్తారు. కాబట్టి తర్వాత ఏం చెప్తున్నాడు? మధ్యాజీ, నన్ను పూజించండి, నన్ను యజించండి, నన్ను సేవించండి అని చెప్తున్నాడు. మధ్యాజీ, యజ్ఞం నా కోసం యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి. మాం నమస్కురు. ఏం చెప్తున్నాడు భగవంతుడు? మనం ఎందరెందరికో నమస్కారం చేస్తాం. దేనికోసం? ధనం కోసం, భౌతికమైనటువంటి లాభాల కోసం. భక్తితో అందరికీ నమస్కరించవచ్చు, అట్లా కాదు. కానీ భగవంతునికి నమస్కరించాలా. ఎవరెవరికి నమస్కారం చేస్తావో వాళ్ళందరినీ కూడా భగవత్ స్వరూపంగా చూడు. అందుకే ఏం చెప్పారంటే, తీర్థయాత్రలు అవి చేసేటప్పుడు ఏ దేవుణ్ణి చూస్తావో ఆ దేవుణ్ణి తన ఇష్టదైవంగా చూడమని చెప్పింది శాస్త్రం. అక్కడ రాముడు ఉండని, కృష్ణుడు ఉండని, శివుడు ఉండని, అమ్మవారు ఉండని, గణేశుడు ఉండని, ఎవరైనా ఉండని కాక, రూపములు వేరు. కాబట్టి నీ ఇష్టదైవంగా చూడు. ఎవరికి నమస్కారం చేసినా మీ గురువును తలుచుకొని, నేను మా గురువుగారికి నమస్కారం చేస్తున్నాను అనుకో. శిష్టాచారం ప్రకారం అందరికీ నమస్కారం చేయాలి. కాబట్టి ఆ విధంగా భగవంతుడు అందుకే చెప్పాడు, అంతటా వ్యాపించి ఉన్నాడని. ఇంకా మాం ఏవా యస్యసి, నువ్వు అట్లా చేసినట్లయితే నువ్వు నన్నే పొందుతావు. భగవంతుని పొందితే లాభం ఏంటి? మళ్ళీ పుట్టవు. ఏమి మళ్ళీ నీకు జన్మ లేదు, కర్మ వాసనలు ఇవన్నీ కూడా లేవు. కాబట్టి మాం ఏవయస్యసి, అట్లా యుక్తుడు అయి ఉండు అని చెప్తున్నాడు. ఆత్మానం మత్పరాయణ, ఇట్లా నా పరుడవై జీవించు, నాకు నిన్ను నువ్వు నాకు సమర్పించుకో అని భగవంతుడు చిట్ట చివరి శ్లోకంలో ఒక సారాంశం చెప్తున్నాడు. అట్లాగే భగవంతుడు ఈ 10వ అధ్యాయాన్ని మరి ప్రారంభిస్తూ ఏమంటున్నాడంటే, నీకు చెప్పినటువంటి ఆ జ్ఞాన విజ్ఞాన యోగం మరలా చెప్తున్నా వినవయ్యా అన్నాడు. 7వ అధ్యాయంలో భగవంతుడు తన యొక్క విభూతిని ప్రారంభించాడు. రసోహమప్సు కౌంతేయ అని చెప్పి ప్రారంభించాడు.
కాలాంతరం చేత 8వ అధ్యాయం వచ్చింది. అది అంతిమ యాత్రకు ఎలా వెళ్ళాలో దాంట్లో చెప్పాడు. ఆ తర్వాత 9వ అధ్యాయంలో మరి భగవంతుడు అపారమైనటువంటి దయతో తనను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎలా రక్షిస్తాడో ఆ విషయం చెప్పాడు. మరి ఏం చేయాలో ఆ విషయాలు కూడా చెప్పాడు. ఇప్పుడు 10వ అధ్యాయంలో మళ్ళీ భగవంతుడు భూయ ఏవా మళ్ళీ చెప్తానయా అంటున్నాడు. ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని చెప్పినటువంటి విషయాలు ఒకసారి వింటే ఇంకా రెండవసారి మళ్ళీ వినాలంటే కొద్దిగా విసుగు పుడుతుంది కదండి, అవునా? ఒకసారి సినిమా చూస్తే అది నేను చూసిన. ఇప్పుడు రామేశ్వరం రమ్మంటే చాలామంది మేము చూసినాం స్వామి అంటున్నారంట. మాకు ఒక ఆయన చెప్పాడు, అరే దేవుణ్ణి ఎన్నిసార్లు అన్నా చూడవచ్చు అయితే మనం భౌతికమైనటువంటి వాటిని చూసింది మళ్ళీ చూడాలంటే వాళ్ళకు మరి అట్లా కాదు. భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని, భగవద్ దర్శనాన్ని ఎన్నిసార్లు పొందినా ఇంకా తక్కువే. ఎన్నిసార్లు అయినా పొందొచ్చు, ఎన్నిసార్లు అయినా గురువును దర్శనం చేసుకోవచ్చు, దాంట్లో దోషం లేదు. మరి నేను ఒక మాట అడుగుతా మీ అందరినీ. పుట్టినప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత అమ్మ ఉగ్గు బియ్యంతో చేసి అన్నం తినిపించింది కదా మీ అందరికీ. ఆ తర్వాత ఇప్పుడు ఏం తింటున్నారు చెప్పండి? అన్నమేగా, ఇంకేమన్నా తింటున్నారా? తినడం లేదుగా. అదే ఎన్నో రకాలు చేసుకొని తింటున్నారు. కాబట్టి మనం తిన్నదే తింటాం. నిన్న పడుకున్నావు కదా, ఇవాళ కూడా మళ్ళీ నిద్రపోవడం ఎందుకు? అట్లా విసుగు విరామం లేదు. ఎప్పుడైతే నీకు ప్రేమ ఉంటుందో, భక్తి ఉంటుందో, నీకు భగవంతుని యందు అనురాగం ఉంటుందో, ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఎవరి గురించి అయితే మీకు ఇష్టంగా ఉంటుందో వాళ్ళ గురించి ఎన్నిసార్లు చెప్పినా ఇక చాలు అనరు, అంటారా? ఒకవేళ మీకే ఇష్టమై మనం వినేవాళ్లకు విసుగు పుట్టాల్సిందే, కానీ చెప్పేవాళ్లకు ఎవరైతే మీదైతే నీకు ఇష్టం ఉంటుందో చెప్పిందే 10 సార్లు చెప్తూ ఉంటాడు, అవునా? అది ప్రీతి. దాన్ని ఏమంటారు? ప్రీతి. భగవంతుని మీద ఉంటే భక్తి. ఇక భౌతికమైనటువంటి వాటి యందు అటువంటి భావం ఉంటే దాన్ని రాగము అన్నారు, లేదా మమకారము అన్నారు. తన బంధువుల యందు ఉండేటటువంటిది దాన్ని ఏమన్నారు? మమకారం అన్నారు. తనకి ఇష్టమైనటువంటి వస్తువుల మీద కాబట్టి ఉండేటటువంటి ఆ రాగమును మానవుడు తగ్గించుకోవాలి. భగవంతుని యందు ప్రేమ పెంచుకోవాలి. కాబట్టి ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఎత్తేహం ప్రియమానాయ, ప్రీతితో, ప్రేమతో, అనురాగంతో వినాలి. ఇంకా ఎందుకు చెప్తున్నాడంటే మాటికి చూడండి, మీకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఏదన్నా ఊరికి వెళ్తున్నారనుకోండి, అమ్మ మీరు దుకాణం పెట్టారు అటే చూస్తున్నారు అందరూ మీ దుకాణం, తర్వాత చేసుకోండి లేకపోతే మానేయండి, ఇవాళ చేయకపోతే ఏం పోయింది, ఈ గంట సేపు చేస్తేనే అయిపోతుందా? కాబట్టి అక్కడ ఏం చెప్తున్నారంటే వక్ష్యామి హితకామ్యయ, మేలును కలిగించే కోసం చెప్తున్నాను అంటున్నాడు భగవంతుడు.
అందుకే భగవంతుడు కొంతమంది చెప్తూ ఉంటే చెప్పింది మళ్ళీ చెప్తూ ఉంటే కూడా వినాలనిపిస్తుంది. కొంతమంది చెప్పింది రెండోసారి చెప్తే అబ్బా ఎందుకు చెప్తున్నాడు రా అని ఏదో మర్యాద కోసం అక్కడ ఉంటాం. ఏమి కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఏమి అవునా? కొంతమంది మాట్లాడితే బా ఎప్పుడు పోతారా బాబు ఎందుకు వచ్చాడు అని. కాబట్టి భగవంతుని గురించి ఎంత విన్నా ఏం కావాలి నీకు? ఇంకా వినాలనేటటువంటి ఆసక్తి. అందుకే పరీక్షణ్ మహారాజు అంటాడు, నాకు తనివి తీరలేదయ్యా, నువ్వు చెప్తూ ఉంటే ఇంకా వినాలని ఉంది అని చెప్పాడు. మరి భగవంతుడు స్వయంగా ఆ విషయాన్ని చెప్తుడు అంటున్నాడు, నా గురించి నా యొక్క ప్రభావం గురించి దేవతలకు కూడా సరిగ్గా తెలీదు. ఇంతకుముందు అన్నాడు భగవంతుడు, నువ్వెలా చెప్పావో ఈ అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే. అసితుడు, దేవలుడు, నారదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నీ గురించి చెప్పారు అంటే నువ్వు కూడా అదే చెప్తున్నావు అని చెప్పి అన్నాడు. కాబట్టి యో మామయమనాదించ, నేను ఎటువంటి వాడిని, అనాది, ఎప్పుడు పుట్టానో నాకే తెలీదు. ఇదిగో ఫలాని టైంలో మనందరికీ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయా లేవా? ఎప్పుడన్నా చూసారా భగవంతుడికి డేట్ ఆఫ్ బర్త్? వారికి తెలీదు, అనాది ఆయన. కాబట్టి అజం, ఆయన పుట్టుకలేనివాడు. ఇంకా లోకమహేశ్వరం, ఈ సమస్త లోకాలకు అన్నిటికీ ఎన్ని ఉన్నాయి లోకాలు? చతుర్దశ భువనాలు, 14 లోకాలు ఉన్నాయి. కాబట్టి ఆ లోకాలకు అన్నింటికీ ఆయన ప్రభు. ఈ మర్త్యలోకంలో అసమ్మూఢ అంటే సమ్మూఢ అంటే మోహంతో ఉండేటటువంటి వాడు. అసమ్మూఢ అంటే మోహం తొలగించుకొని ఉన్నటువంటి వాడు. వాడు ఇలా తెలుసుకుంటే సర్వపాపై ప్రముచ్యతే. మీరు తెలిసినటువంటి పాపములు కానీ తెలియకుండా చేసినటువంటి పాపములు కానీ అన్నింటి ద్వారా విముక్తిని పొందుతాం అని చెప్పాడు భగవంతుడు. స్వయంగా చెప్తున్నాడు అర్జునుడికి. ఇంకా ఏమంటున్నాడంటే, నేను ఇవాళ మానవుడు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలట. ఆచరణలో మరి ఉట్టి తెలుసుకుంటే సరిపోతుందా అంటే అటువంటి జ్ఞానము ఎందుకు? మంచి ఖీరు, ఈ విధంగా చేయాలని అన్నీ తెలుసుకున్నాం. తెలుసుకున్నంత మాత్రం చేత మీకు పొట్ట నిండిపోతుందా? తిన్నట్టు అవుతుందా? అప్పుడు ఏం చేయాలా? దాన్ని బాగా తయారు చేసుకొని భుజిస్తే అప్పుడు దానికి ప్రయోజనం. అంటే మనం విన్నటువంటి జ్ఞానానికి ప్రయోజనం ఎప్పుడు అంటే మన జీవితంలో దాన్ని ఆచరించినప్పుడు. ఆచరించకపోతే దానికి ప్రయోజనం లేదు. ఇవాళ నేను వాట్సాప్లో ఒక కథ విన్నా. వాట్సాప్లో చాలా అద్భుతమైన కథ. ఒక చిలుక అది ఒక రాజుగారు మంచి తోటను పెంచారు. ఒక తోటమాలి కూడా ఉన్నాడు. ఆ తోటమాలి చాలా చక్కగా అన్ని చెట్లు, పండ్ల కాయలు అన్నీ పెట్టాడు. ఆ చెట్టుకు ఉండేటటువంటి పండ్లు చాలా జామకాయలు తీయగా ఉండేవంట. జామకాయలు అయితే
ఆ పక్షి రామచిలుక ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వచ్చింది ఒకరోజు. వచ్చి ఆ చెట్టు మీద వాలి ఒక పండును తిన్నది. చాలా మధురంగా ఉన్నాయి. సరే, కడుపు నిండింది. అప్పుడు వెళ్ళిపోయింది. తెల్లవారి మళ్ళీ వేటకు వచ్చింది. ఇలాగే ఇక్కడ తోట కనిపించింది. మళ్ళీ కనిపించగానే మళ్ళీ వచ్చింది. అది మళ్ళీ కడుపు నిండా మరొక పండు తిన్నది. ఇట్లా రోజు అలవాటైపోయింది. ఇక్కడ మంచి పళ్ళు దొరుకుతున్నాయని చాలా చక్కగా తోటమాలి బాగా పెంచి చేస్తున్నాడు. ఇక అది ఇట్లాగే ఆ చెట్టుకు కాసినటువంటి పళ్ళన్నీ రోజు ఒకటి ఇట్లా కొట్టేస్తుంటే తినేస్తూ ఉంటే ఎక్కడ ఉంటాయి దానికి? ఇక తోటమాలి ఆ చిలుకను పట్టుకోవాలని ప్రయత్నం చేశాట. అది ఎంతసేపటికి దొరకలే. ఆడు పట్టుకోవడానికి వస్తే తుర్రమని వెళ్ళిపోయేది అది. ఇక అప్పుడు రాజుకు చెప్పాయట, అయ్యా రాజా, మన తోటలో మంచి మంచి జామ పళ్ళు ఉన్నాయి, కానీ ఒక చిలుక వస్తున్నది. రోజు అదే వస్తున్నదా లేకపోతే ఇంకేదైనా వస్తున్నదా తెలియదు, కానీ అది రోజు వచ్చి రోజు పళ్ళు తిని వెళ్ళిపోతున్నది. మనం కోద్దాము అని అనుకునేసరికి ఆ దూరకాయ ఆ రోజు ఇక కథం. రామచిలుకకు ఎటువంటి పళ్ళు ఇష్టం చెప్పండి? ఇదిగో ఇట్లా పండుతూ ఉండేటటువంటివి దూరపళ్ళు ఇష్టం. అట్లా కొట్టి ఎత్తినేస్తూ వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలో నాకు తెలియడం లేదు రాజా, మీరే ఏదైనా ఉపాయం చేయండి అన్నాడట. అంటే సరే, ఆయన అనుకున్నాడు, నేనే వస్తా, ఇక ఎవడు రావడం ఎందుకు సరే ఆయన వచ్చాడు. వచ్చి ఒక చాటుగా ఉన్నాడు. ఈ తోటమాలేమో మామూలుగా ఉన్నాడు. చాటుగా ఉండి ఆ పక్షిని, ఆ రామచిలుకను అది తింటూ ఉంటే దాన్ని అకస్మాత్తుగా ఒడిసి పట్టుకున్నాడు. ఎట్లాగైతే నేను దొరికింది. అది దొరకగానే అది ఎట్లాగైనా సరే రాజుగారి చేతిలోంచి విడిపించుకోవాలి. అది బందీ అయిపోయింది కదా, ఎట్లా ఏం చేద్దాం అని ఆలోచించి రాజుగారితో అన్నదట, రాజా, అమూల్యమైనటువంటి 4 విషయాలు చెప్తా, నన్ను వదిలిపెడతావా అన్నారు. రాజుగారు అన్నారు, నువ్వు ముందు చెప్పు, నాకు ఇష్టమైతే వదిలిపెడతా అన్నారు. సరే, ఆమె చెప్పడం ప్రారంభించింది. ఏమిటంటే, ఇదిగో విన్నటువంటి దాన్ని మన జీవితంలో మన ఉపయోగపడేటటువంటి దాన్ని ఎప్పుడు మర్చిపోవు. ఏమన్నది? విన్నది మన జీవితంలో ఉపయోగపడేటటువంటి విషయాన్ని మర్చిపోవు. రెండవది ఏం చెప్పిందంటే, నువ్వు క్షత్రుడివి కదా, నీకు శత్రువైనటువంటి వాడిని, నీ చేతిలో ఉండేవాడిని ఎప్పుడూ వదిలిపెట్టకు. అర్థం కాలే? ఎవడన్నా శత్రువు మనకు పట్టుబడ్డాడు అనుకో, అటువంటి శత్రువును ఎప్పుడూ కూడా నువ్వు వదిలిపెట్టకు. సరే, మూడో విషయం చెప్పాడు. ఏమిటంటే, రాజా, మన జీవితంలో ఎందరో తారసపడుతుంటారు. వాళ్ళందరూ చెప్పినటువంటి మాటలన్నీ వినకు. వాళ్ళ మతలబు కోసం చెప్తుంటారు. సరే, అప్పుడు ఏమన్నదంటే చిలుక, రాజా, ఇగో 4వది చెప్తున్నా, చాలా ముఖ్యమైంది, నాకు ఊపిరి ఆడడం లేదు, నువ్వు చాలా గట్టిగా పట్టుకున్నావు, నాకు ఊపిరి ఆడడం లేదు చెప్పడానికి, కాబట్టి కొద్దిగా
వదలజేయి అన్నట్టు. ఇట్లా అనేసరికి రాజుగారికి దయ కలిగింది పాపం కొద్దిగా. ఆయన కొద్దిగా వదిలిపెట్టాడు. అది తుర్రుమన్నది. ఏమన్నది? అయితే అక్కడ చెట్టు మీద వెళ్ళి అది పారిపోలే, అంటే పూర్తిగా పోలే. రాజా, నీకేం చెప్పినా శత్రువు అయిన వాడిని నువ్వు వదిలిపెట్టొద్దని చెప్పిన, నేను అనగానే నువ్వు వదిలిపెట్టినావు. విన్నటువంటి జ్ఞానం మర్చిపోవద్దని చెప్పిన, మరి నువ్వు అప్పుడే మర్చిపోయి ఏమి అర్థమైందా? నేను ఆజాద్ హో గయా. క్యా హో గయా? ఆజాద్ హో గయా. దేకో, విన్నటువంటి జ్ఞానం వదిలిపెడితే చేతిలో ఉండేది కూడా జారిపోతుంది అని చెప్పిందంట. అది ఏం చెప్పింది? కాబట్టి ఏం చేయాలి మనం? కాబట్టి ఏం చెప్తున్నాడంటే భగవంతుడు ఈ విధంగా అర్జునుడు కూడా అదే పనిచేశాడు. ఇంత భగవద్గీత చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ, అప్పుడైతే యుద్ధం చేశాడు. తర్వాత కొన్ని రోజులకి ఏం చెప్పాడంటే, బావా నువ్వు ఆ రణగుణ ధనుల్లో చెప్పినటువంటి ఆ భగవద్గీత అంతా మర్చిపోయినా మళ్ళీ చెప్పు అన్నాడు. అన్నాడా? ఉత్తర గీత వచ్చింది, అనుగీత అంటారు దాన్ని. భారతంలో ఉంది ఈ అనుగీత. కాబట్టి దాంట్లో చెప్పినటువంటి విధానం ఇంకా బాగుంటుంది. తర్వాత భాగవతంలో 11వ స్కందంలో అద్భుతమైనటువంటి సాధన చెప్పాడు. ప్రతి సాధకుడు 11వ స్కందంలో ఉండేటటువంటి ఆ విషయాలను తెలుసుకోవాలి, చదవాలి. అవి అన్నీ ఆచరణయోగ్యములే, ఒక్కటి కూడా వదిలిపెట్టడానికి వీల్లేనటువంటివి. అంత మంచి విషయాలు ఆ ఉద్ధవుడికి చెప్పాడు ఆయన. ఏమి కాబట్టి భగవంతుడు ఇట్లా తన యొక్క విభూతిని చెబుతూ ఇంకా ఏమన్నాడంటే, ఇది అవికంపయోగము అన్నాడండి. ఈ భగవద్గీతకి మరొక ఈ 10వ అధ్యాయం విభూతి యోగం కదా, దీంట్లో అవికంపయోగము అన్నాడు. అవికంపయోగం అంటే ఏం చెప్తాడంటే, కంపం అంటే కదలడం, అవికంపం అంటే కదలనటువంటి యోగం, చలనం లేనటువంటి యోగం చెప్తా అన్నాడు. అది అద్భుతమైన యోగం ఇది. అంటే దేనికి చలనం? చూడండి, మీ దగ్గర ఒక మంచి వస్తువు ఉన్నది, అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. చెప్పండి అదేదో. కాబట్టి అదేంటి? మనస్సు కదా. ఎప్పుడు చలనం దానికి. ఎంత చలనం అంటే ఒక నిమిషం కూడా సరిగ్గా ఉండదు. అటువంటిది భగవంతుని యందు స్థిరంగా చలనం లేకుండా పెట్టేటటువంటి యోగం చెప్తా అంటున్నాడు భగవంతుడు. అందుకే భగవంతుడు ఈ సమస్త ప్రపంచాన్నంతా వ్యాపించి అన్నింటి యందు నిండి నిబిడీకృతమై ఉన్నాడు. నిన్న చెప్పా మీకు, వ్యోమవద వ్యాప్తదేహాయ. ఏంటంటే ఆకాశం ఎట్లాగైతే అంతటా వ్యాపించి ఉన్నదో అట్లా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. కానీ కొన్ని ప్రకృష్టంగా ఉంటాయి, కొన్ని వస్తువులు విశేషంగా ఉంటాయి. ఆ విశేషములైనటువంటి వస్తువులను మీ మనస్సును ఆకర్షించడం కోసం చెప్తున్న విను అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. అది ఏమిటి అంటే, నేను ఓంకారాన్ని ఏమిటి ఎటువంటి వాళ్ళకు మరి పడుతుంది నేను అంతటా ఉన్నాననేటటువంటిది అంటే, వాళ్ళు ఎంతో ఆనందిస్తారండి. మచ్చిత్త మద్గత ప్రాణ
బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఏమంటాడు భగవంతుడు? భగవద్భక్తులంట ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తారు అంటే మచ్చిత్త, నాయందు మనస్సు ఉంచి ఉంటారు. ఇప్పుడు మీరాబాయికి మనస్సు ఎక్కడున్నది? ఏమి అట్లా మన మనస్సు ఎక్కడున్నది? బీరువాలో పెట్టి తాళం వేసినటువంటి బంగారు నగల మీద ఉన్నదా, ధనం మీద ఉన్నదా, లేకపోతే మనవరాళ్ళ మీద ఉన్నదా, మనవల మీద ఉన్నదా, అమెరికాలో ఉన్నటువంటి కొడుకు మీద ఉన్నదా, ఏమి ఎవరి మీద ఉన్నది? అట్లా మచ్చిత్త, నా గురించే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు, నా భక్తులు. మద్గత ప్రాణాహ, మనం ఏమంటాం? మనకి ఇష్టమైనటువంటి నా ప్రాణం అంటారా? ఏమండి, ప్రాణం అంటే జ్ఞాపకం వచ్చింది నాకు. ఒక భార్యాభర్తలు ఉండేవారు విశాఖపట్నంలో, మన స్వామివారి భక్తులే. భర్త ముందు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య రెండవ రోజే చనిపోయింది. రెండవ రోజే అంటే భర్త అంటే ఆమెకు ఎంత ప్రీతో మనకు అర్థమవుతున్నది. ఏమి ప్రాణం అంటే అట్. మరొక ఆయన భార్య చనిపోయింది, కర్మక్రతువులన్నీ చేశాడు. ఏమి 16వ రోజే ఈయన చచ్చిపోయాడు. మరొక ఆయన, నేను చూసినటువంటి వాళ్ళ చెప్తున్నా, మరొక ఆయన అట్లాగే భార్య చనిపోయింది, పెద్దది అయిపోయిందిలే, అప్పటికి 80-85 సంవత్సరాలు ఉంటాయి. ఆమె చనిపోయింది. నాగుల చవితి రోజే చనిపోయింది. అన్ని పూజలు బీజలు అన్నీ చేసిన తర్వాత చలివిడి అది చేస్తారు కదా నాగదేవతకి, అవన్నీ చేసి ఇంకా 10 గంటలకు ఆ ప్రాంతంలో శరీరం వదిలిపెట్టేసింది. ఏం తినకుండానే ఆ రోజు ఉపవాసం. ఇక ఈయన వాళ్ళ ఆయన అన్నీ చేశాడు, కర్మక్రతువులు. వాళ్ళ ఇంట్లో సంవత్సరం వరకు చేస్తారు ప్రతి నెల. అట్లా సంవత్సరం వరకు ప్రతి నెల కర్మక్రతువులు చేసి, ఇక పెద్ద ఏదో చేస్తారు కదా, ఏడూడి ఏదో అంటారు కదా, అది చేసిన తర్వాత వెంటనే చనిపోయాడు. అంటే ఈమెకు చేయాల్సినటువంటివన్నీ ఎవరు చేస్తారు అని అనుకున్నాడో ఏమో. అంటే సంకల్పము మానవుడికి అట్లా ఉంటుంది. అప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత అంటే ఆమె మీద ఈ కర్మకృతులన్నీ చేసి మరి చనిపోయాడంటే ఆమె మీద ఎంత భక్తి ఉండాలా, ప్రేమ ఉండాలా. అది కొంతమంది ఇటు చెప్పగానే ఏదన్నా అటు ప్రాణం వదిలిపెడతారు. ఇంకెన్నో కథలు ఉన్నాయి. అంటే ఇవన్నీ నేను చూసినవి సుమా, మీకేవో కట్టుకథలు చెప్పట్లే ఏమి. కాబట్టి మచ్చిత్త మద్గత ప్రాణ, భక్తులు ఎలా ఉంటారు? భగవంతుని యందే ప్రాణాలను సమర్పించి ఉంటారు. ఇంకా ఏం చేస్తారయ్యా వాళ్ళు? బోధయంతః పరస్పరం, ఒకరికి ఒకరు. మనం ఎక్కడన్నా కలిస్తే మనం ఏం చెప్పుకుంటాం చెప్పండి? అవి బాగున్నాయా, ఇవి బాగున్నాయా, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలో నగలో లేకపోతే ఏవో వీటి గురించి మాట్లాడతాం. ఏమి అది కాదు. భక్తులు కూడితే భగవంతుని గురించే మాట్లాడుకుంటారు. అది బోధయంతా పరస్పరం. భాగవతంలో మైత్రేయ మహర్షి విదురుని యొక్క సంవాదం వస్తుందండి. సంవాదం వస్తే విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుతాడు, కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు,
ఏం చేశాడు అంటే విదురుడు తీర్థయాత్రలకు వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత మరి భారత యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేశాడు అవన్నీ అడుగుతాడు. వాళ్ళ యొక్క అంటే మంచి వాళ్ళ యొక్క మాటలు, మంచి వాళ్ళ యొక్క సంవాదం, మంచి వాళ్ళ యొక్క భగవంతుని భక్తుల యొక్క సంవాదం, భౌతికమైనటువంటి ప్రసంగాలకు వాళ్ళు తావియ్యరు. ఏమిస్తారు? భగవంతుని గురించే చెప్పుకుంటారు, భగవంతుని గురించే మాట్లాడుకుంటారు. నాకు తెలిసి మన బ్రహ్మానంద తీర్థ స్వాముల వారు ఎవరన్నా భక్తులు వాళ్ళ దగ్గరికి వచ్చి దండం పెడితే మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ కొడుకులు బాగున్నారా, మీ బిడ్డలు బాగున్నారా అని అడిగింది నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఏమి ఏదో భారతమో భాగవతమో రామాయణమో ఏదో ఒక భగవంతునికి సంబంధించినటువంటి విషయాలనే చెప్పేవారు. వాళ్ళకు ఒక్కొక్కసారి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే తొందరగా వచ్చారా, తొందరగా పోవాలనుకున్నారా, ఇంకేమిటి అవన్నీ ఏం పట్టించుకునేది లేదు స్వామివారు. వారు చెప్తూ ఉంటే అట్లా ముగ్ధులై వింటూ ఉండేవారు అంతే. కొంతమంది అరే మేము ఫలానా చోటికి వెంటనే స్వామివారిని నమస్కారం చేసుకొని వెళ్ళాలనుకున్నాము, గంట అయిపోయిందే అనుకునేవారు అక్కడి నుంచి లేచిన తర్వాత. అట్లా మర్చిపోయి ఉండేవాళ్ళు ఎంతోమంది. కాబట్టి భక్తులు ఏం చేసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఒకరికొకరు కలిస్తే భగవద్ విషయములను మాట్లాడుకుంటారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు పరస్పరం బోధయంతః. మరి ఏం చేస్తారయ్యా? ఇప్పుడు మన కొడుకుల గురించో మన బిడ్డల గురించో మాట్లాడుతూ ఒకరికి అని చెప్తూ ఉంటే మనకేమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? వస్తుంది? అబద్ధం చెప్తున్నారు, ఏం రాదంటూ. ఆనందం వస్తుందయా? ఆనందం రాదా? ఎవరి మీదైతే మీకు ప్రీతి ఉన్నదో వాళ్ళ గురించి చెప్తే మీకు ఆనందం వస్తుందా రాదా చెప్పండి? వస్తుందా? అట్లాగే భగవద్ భక్తులైనటువంటి వాళ్లకు భగవంతుని గురించి చెప్పుకుంటే వాళ్ళకు ఆనందం వస్తుంది, సంతోషపడతారు. అందుకే చెప్తున్నాడు కథయంతశ్చ మాం నిత్యం నా గురించి చెప్పుకుంటూ వాళ్ళు తుష్యంతి ఆనందపడతారట. ఏం పడతారు? ఆనందపడతారు. రమంతి దాంట్లో నిమగ్నమైపోతారు, రమిస్తారు. అది ఎన్నిసార్లు చెప్పినా ఏమి. కొంతమంది ఇప్పుడు మీ కొడుకో కూతురో ఎవరో అమెరికా వెళ్ళారనుకోండి, కొత్తగా వెళ్ళిన తర్వాత ఆయన దినచర్య చెప్తాడు. ఇన్ని గంటలకు నేను లేస్తా, ఇన్ని గంటలకు స్నానం చేస్తా, ఇన్ని గంటలకు వండుకుంటా, ఇన్ని గంటలకు ఆఫీస్కి వెళ్తా, ఇన్ని గంటలకు ఆఫీస్ నుంచి వస్తా, ఇన్ని గంటలకు భోజనం చేస్తా, ఇన్ని గంటలకు ఇగో టీవీ ఏదన్నా చూస్తా, ఇన్ని అని టైం టేబుల్ చెప్పాడు అనుకోండి. ప్రతిరోజు ఇక ఆ సమయం కాగానే నా కొడుకు ఇప్పుడు అన్నం తింటూ ఉంటాడు, నా కొడుకు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు, ఇప్పుడు నా కొడుకు వచ్చి ఉంటాడు, ఈ కొడుకు స్నానం చేసి ఉంటాడు అని అనుకుంటావా లేదా? అనుకుంటావా? అనుకోవా? అనుకుంటావా? అట్లాగే భగవద్భక్తులైనటువంటి వాళ్ళు భగవంతుని కోసం అనుకుంటారు. నీకు వీళ్ళ మీద ప్రేమ ఉన్నది కాబట్టి వీళ్ళని అనుకుంటావు, భగవద్భక్తులకు భగవంతుని మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళని అనుకుంటావు. అర్థమైందా? అది అందుకే దాంట్లోనే వాళ్ళకి ఆనందం. నువ్వు ఎట్లాగైతే అనుకొని ఆనందపడుతూ ఉంటావో, ఎవరన్నా వచ్చినా కూడా అదే మా కొడుకు ఇప్పుడు ఇది చేస్తున్నాడండి అని అట్లాగే భగవంతుని గురించి కూడా వాళ్ళు చెప్పుకుంటారు. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. దాంట్లో ఆనందపడతారట పరస్పరం ఒకరికొకరు చెప్పుకొని భగవద్భక్తులు. కాబట్టి అటువంటి అలవాటు మనకు రావాలా? దేని గురించి? ఎక్కడన్నా కనిపిస్తే నమస్కారం అనండి. ఇవాళ ఎంత జపం చేశారు, ఇవాళ ఏం పూజ చేశారు,
ఏం భగవంతునికి ఇవాళ ఎటువంటి పుష్పాలతో చేశారు, ఇవి మాట్లాడుకోండి. అట్లా మాట్లాడుకుంటారా? ఇవాళ ఎన్ని గంటలు జపం చేశారు ఎప్పుడన్నా అడిగారా మీరు? మీ స్నేహితుల్ని, మిత్రుల్ని, ఆప్తుల్ని ఏమ్మా అడిగావా? ఇంకెందుకు మరి? ఏం చేయాలా మనం? భగవంతుని గురించి మాట్లాడు. నువ్వు ఏది మాట్లాడినా భగవత్పరంగా ఉండాలి. కాబట్టి తుష్యంతి, దాంట్లో ఆనందం, దాంట్లో రమించడం, ఆనందమే వేరు, అలౌకికమైనటువంటి ఆనందం. కాబట్టి ఆ విధంగా అట్లా ఎవరైతే నన్ను భజిస్తూ ఉంటారో, సేవిస్తూ ఉంటారో అటువంటి వాళ్లకు సతతయుక్తానాం, ఏమిటి సతత, ఎల్లప్పుడూ నాకు తగిలి ఉండేటటువంటి వాళ్ళు. యుక్తానాం అంటే అది ఒకసారి కాదు. ఇప్పుడు మన మన భగవాన్ల వారు చెప్తూ ఉండేది, ఎప్పుడన్నా మీరు ఆముదం చూసారా? ఆముదం చూడలే? ఇక ఈ అమ్మగారికి తెలియదంట ఇట్లా తలకు పెట్టుకునేవాళ్ళు, తర్వాత అరికాళ్ళకు రాసుకునేవాళ్ళు. ఆముదం ఎప్పుడన్నా మందం అయితే పొట్ట ఆముదం తాగేవాళ్ళు. దీపాలు కూడా ఆముదంతోనే ముట్టించుకునేవాళ్ళు. ఆముదం తెలుసా? అటువంటి ఆముదము ఏమి ఒకసారి చేతులకు రాసుకోండి, చేతులకు రాసుకోండి. రాసుకుంటే అది తొందరగా పోద్దా? తొందరగా పోద్దా? పోదు. నువ్వు దానికోసం ఇప్పుడు డెట్టాలో బిట్టాలో ఏదేసి బాగా 2-3 సార్లు కడగాల. అట్లాగా మీ మనస్సుకు ఆముదంలాగా భగవంతుడి విషయాలు పట్టుకోవాలా, ఇక వదిలిపెట్టకూడదు. కాబట్టి ఎలా పట్టుకోవాలా? మనకు అంత సంసారం పట్టుకున్నది అట్లా, ఎంత వదిలిపెట్టాలన్నా. కాబట్టి ఆముదం అట్లా సంసారం కాదు పట్టుకోవాల్సింది, భగవంతుని కథలు పట్టుకోవాలా. అందుకే చెప్తున్నాడు, ఎవరైతే సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. అందుకే చెప్తారు పెద్దవాళ్ళు, ప్రేమగా భజించాల. ఎవరన్నా పూర్వకాలం నుండి ఇప్పుడు అట్లా ఇచ్చేవాళ్ళు కూడా లేరు, ఇంటికి వచ్చేవాళ్ళు కూడా లేరు. పూర్వకాలం మన ఇళ్ళల్లోకి ఎవరన్నా బిచ్చగాళ్ళు వచ్చేవాళ్ళు, బిచ్చగాళ్ళు వాళ్ళకు ఉన్నదేదో పెట్టేవాళ్ళు. కొంతమంది మా ఇల్లే దొరికిందా అనేవాళ్ళు. ఏమి నీకు ఇంట్లో లేవా? అట్లా అనకుండా ప్రీతిపూర్వకం ప్రేమగా పెట్టాలి. ఇప్పుడు అట్లా అన్నామనుకో, నీ వస్తువు పోయింది, నీకేం రాలే. అదే ప్రేమగా పెడితే వస్తువు పోయింది, నీకు పుణ్యం వచ్చింది. వస్తువు పోతే పోయింది, అట్లా అనకుండా పెడితే నీకు పుణ్యం వస్తుంది. ఇక అని పెట్టామనుకో, పుణ్యము బాయే, నీ వస్తువు బాయే, రెండుకి చెడ్డ రేవడి. అర్థమైందా ఈ సమత? మీ అందరికీ తెలుసా రెండుకి చెడ్డ రేవడి? ఎప్పుడు అంటారు చెప్పండి? నా ధోబీగా కుత్తా, నా ఘర్కా, నా ఘాట్కా. అర్థమైందా? కాబట్టి అర్థమైంది అది. కాబట్టి అలా ఉండకూడదు. మన వస్తువు పోయినా మనకేం రావాలా? భగవంతునికి. ఒక అమ్మగారట మంచి భక్తి పర్రాల ఆమె, ఏది పెట్టినా కూడా కృష్ణార్పణం అని పెట్టేదట, కృష్ణుడికి చేరేది. ఒకరోజు ఆమె అలుకు జల్లుతూ పేడతో అలుకు జల్లిన తర్వాత కొద్దిగా మిగులుతుంది కదా కింద ఏదో, అది కూడా కృష్ణార్పణం అని
కృష్ణుడి మొహానికి అంతా ఆ దేవాలయంలో పేడ వచ్చేసింది. అరే అరే రే అపవిత్రమైపోయిందని ఆ పూజారి ఎన్నిసార్లు కడిగినా అది పోవట్లేదంట. మళ్ళీ ఆ భక్తురాల దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా నువ్వు ఇంత పని చేసావు అని చెప్తే అప్పుడు అయ్యో అయ్యో అపచారం అయిపోయింది అని చెంపలేసుకుందంట. అప్పుడు కృష్ణుడు మళ్ళీ మామూలుగా అయిపోయినాడు. అంటే మన యొక్క మనస్సు మనం ఎంత ఆలోచిస్తే ఏ విధమైనటువంటి భావన చేస్తే అటువంటిది జరుగుతుంది. దానికి అందుకే మన జన్మలు కూడా మన వాసనలు కూడా ఎన్నెన్ని ఆలోచిస్తామో కొన్నేమో క్షయమైపోతుంది. నువ్వు జపం చేసుకునేటప్పుడు ఇవన్నీ గుర్తుకొచ్చాయి అనుకోండి, ఈ వాసనలు అవేమవుతాయంటే మన పూర్వజన్మలో ఉండేటటువంటి వాసనలన్నీ కూడా అప్పుడు క్షయమైపోతున్నాయని అర్థం. జ్ఞాపకం వస్తే అర్థమైందా? అంటే తగ్గిపోతున్నాయి. అయితే అరే ఇంకా ఇన్ని ఉన్నాయా అంటే నువ్వు ఇంకా ఎక్కువ జపం చేస్తే నీకు ఎన్నెన్ని వస్తాయో అన్నీ క్షయమైపోతాయి, నశించిపోతాయి. ఇక వాసనారూపకంగా ఉండేటటువంటి ఆలోచనలు ఎప్పుడైతే ఆలోచనలు తగ్గిపోతాయో అప్పుడు భగవంతుని మీద నీకు నిశ్చలంగా మనస్సు కుదురుతుంది కదా. పొయ్యి మీద పాలు పెట్టి ఎంత జపం చేసినా నీ మనస్సు ఎక్కడ ఉంటుంది? ఇక పొయ్యి మీద నుంచి పాలు తీసేసి ఏ పని లేకుండా చేసుకొని నువ్వు జపానికి కూర్చున్నావు అనుకో, పాల మీదకి పోద్దా మనస్సు? అట్లా ఇవి వచ్చినా కూడా వాసనలు అట్లా క్షయమైపోతాయి. అంటే మీరే ఆలోచించండి, మాకు ఇంకా జపం చేస్తుంటే ఆలోచనలు వస్తూనే ఉన్నాయి స్వామి అంటే మనకి ఇంకా వాసనలు చాలా ఉన్నాయన్నమాట కదా. ఇప్పుడు నా దగ్గరికి కూడా వస్తుంటారు, స్వామి ఎంత జపం చేసినా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, మనస్సు నిలకడలేదు, నిలబడడం లేదని చెప్తుంటారు కొంతమంది. చెప్తే నేనేం చెప్పాలా? మీకు వాసనలు బాగా ఉన్నాయి, అందువల్ల మన దగ్గరికి రావడం మానేస్తాడు. అవునా? అమ్మ చేస్తూ ఉండు, అవే పోతాయి అని చెప్పాలి మనం. అంటే అబద్ధం కాదు అది. కొన్ని సత్యమైన సత్యం చెప్పకూడదు. అక్కడ చెప్పాననుకో వాళ్ళు బాధపడతారు. అవునా? అది సత్యమే, నిజమే. మనకు వాసనలు ఉన్నాయి, అందువల్ల వస్తున్నాయి. లేదు, చేస్తూ ఉంటే కొన్ని రోజులకి. కాబట్టి ఎంత ఎక్కువ చేస్తే, మీకు ఎన్ని ఆలోచనలు ఎక్కువ వస్తే అంత వాసనాక్షయం అవుతున్నట్టు లెక్క. అర్థమైందా? భగవంతునికి మనం చెప్తుంటారు. ఇప్పుడు మందిరానికి వచ్చాం, మనం ఇంటి నుంచి బయలుదేరాం, ఇల్లుకు దూరమైనాం, భగవంతుడికి దగ్గరైనాం కదా. ఒక్కొక్క అడుగు వేస్తుంటే మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఇంటికి పోతాం, దేవాలయానికి దూరం అవుతున్నాం, ఇంటికి. అట్లాగే మన ఆలోచనలు ఎన్నెన్ని తగ్గిపోతూ ఉంటాయో, ఎన్నెన్ని వస్తూ తగ్గిపోతూ ఉంటాయో అంతంత భగవంతుడికి దగ్గరైనట్టు మనం. మన ప్రాణాలను కూడా దాని మీదనే పెట్టుకొని జీవిస్తూ అట్లా ఎవరైతే ప్రీతిపూర్వకంగా ఇప్పుడు కృష్ణుడు ఆ గోపికలకు ఏమిచ్చాడు చెప్పండి? ఏమన్నా ఇచ్చాడా? మనం ప్రతిదానికి నాకు ఇది ఇస్తేనే నేను చేస్తా అంటావా లేదా? భగవంతుడి దగ్గరికి వెళ్ళి మొన్న ఒక 90 ఏళ్ళ ఆవిడ వచ్చింది, పెద్ద ఆవిడ, ఇక్కడ కాదు వేరే చోట. ఆవిడ వచ్చి ఆమెకు ప్రసాదం ఇచ్చారు. నాయన చాలా సంతోషం, మీరు ప్రసాదం ఇచ్చారు, మా కొడుకులు మనవలు మనవరాళ్ళు చల్లంగా ఉండాలని దీవించు అన్నది. ఆమె 90 ఏళ్ళు ఉన్నాయి, అయిపోయింది, ఆమెకు ఏదో సహారా కావాలా, ఇంకా వాళ్ళకు ఎందుకమ్మా నీకు అడుగు అంటే, నాకెందుకు నాయన, నాది అయిపోయింది, మా వాళ్ళు బాగుండాల.
ఎందుకన్నది చెప్పు, ఎందుకన్నది అంటే వాళ్ళ మీద ఈమెకు అంత ప్రేమ, అనురాగం, మమకారం. అవునా? ఉండకూడదని కాదు నాకు ఉద్దేశం. అంటే ఒక్కొక్క అమ్మగారు అక్కడ గ్రామాల్లో అక్కడక్కడ చూస్తుంటాం, ఎప్పుడన్నా ప్రసాదం ఇస్తాం కదా. ఇక్కడంటే మీకు బాగా యాపిల్ కాయలు, జామ పండ్లు అవి ఇవి ఇస్తున్నారు బాగా. అక్కడ ఏముంది, ఏదో చక్కెరో లేకపోతే అదుకులో ఏవో పెడతారు అక్కడ, ఏం ప్రసాదం. అప్పుడు ఆ అవ్వ ఒక్క గింజ నోట్లో వేసుకొని తక్కిందంతా కొంగు మూట కట్టుకొని తీసుకొని వెళ్తుంది. ఏమ్మా నువ్వు తినొచ్చు కదా అంటే, ఏమ్మా మనవడికి పెట్టాలి స్వామి అంటది. ఏముంటుంది? మా మనవడికి. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే మంచిదే, ఈ భగవంతుని యొక్క ప్రసాదం పెట్టడం మంచిదే. ఇది ఒకటే కాదు కదా, జీవితం అంతా కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా మా మనవాడికి, మా కొడుకులకు, మా కూతుళ్ళకే. ఇదే మమకారం. నేనేమంటానంటే వాళ్ళు సంపాదించుకునే స్తోమతను కలిగించండి. ఏమి వాళ్ళ కోసం మీరేది ఏంటి కూడబెట్టకండి. ఎందుక మీరు కానీ కూడబెడితే వాళ్ళని శుద్ధ సోమరులను చేసినట్టు లెక్క. బాగా ధనం కూడబెట్టారనుకో, నాకేం తక్కువరా అని వాడు ఐస్ చేస్తాడు. వాడు కష్టపడి వాడు సంపాదించుకొని వాడు తినాల. నువ్వు కష్టపడి సంపాదించి అక్కడ పెట్టావనుకో, దాని విలువ వాడికి తెలీదు. వాడి ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టాలి. దానివల్ల ఏం ప్రయోజనం? నీ మమకారం ఒకటి, నువ్వు అంత కష్టపడి సంపాదించినటువంటి ధనం దుర్వినియోగం ఒకటి. అవునా? అందుకే అంటుంటారు కదా ఒక సామెత, బంగారు పాస్ పళ్ళోడు సంపాదిస్తే బంగారు పళ్ళోడు. అవునా? సరే, ఏదో నాకు తెలీదు సరిగ్గా. కాబట్టి ఏది అవునా? మరి మనం చేసేది అంతే. నేను అందుకు చెప్తుండేది, వాళ్ళని మంచిగా విద్యాబుద్ధులు డబ్బులు సంపాదించుకోవడానికి, బాగా బతకడానికి మీరు శ్రమపడండి. అదే నేను చెప్పింది. అది కాబట్టి అట్లా చేయకండి. మీ ధనాన్ని ఒక ఆయన అన్నాడు, ఆయన పెద్దవాడైపోయాడు, ఒక 85, 90 పైన ఉంటాయి, 92 అట్లా. నేను ఒకసారి ఏదో పని ఉండి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మంచంలో ఉన్నాడు, పాపం మంచంలో ఉన్నాడు. అప్పుడు చెప్పా మన విషయం. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, స్వామి ఇప్పుడు నా దగ్గర తాళం చెవులు లేవు స్వామి అన్నాడు. ఏమన్నాడు? తాళం చెవులు నా దగ్గర లేవు. అరే నువ్వు మొన్నటిదాకా నీ దగ్గరే ఉండే కదా అంటే, ఆయన మా వాళ్ళు నా దగ్గర నుంచి ఇక లాక్కున్నారు స్వామి అన్నాడు. వీడు ఇవ్వకపోతే లాక్కున్నారంట. అవునా? ఏం చేస్తారు మరి? నువ్వు సచ్చేదాకా నీ బొడ్లోనే పెట్టుకుంటేవి తాళం చెవి. అటువంటి వాళ్ళ కోసం వాళ్ళు చూస్తుంటారు, వీళ్ళు ఎప్పుడు చేస్తారా అని. అందుకే ఎక్కువ సంపాదించొద్దు. నేను చెప్పేది ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకొని తినాలా, లేకపోతే నువ్వు సోమరితనం చేస్తుంది. అది కాబట్టి మన జీవితంలో మనం చేసేటటువంటివి వ్యర్థ పనులు ఎక్కువగా ఉన్నాయి. వ్యర్థమైన పనులు, అవసరం లేనటువంటివన్నిటి కోసం ఆరాటపడుతూ ఉంటాం. అవునా? కాబట్టి అటువంటి ఆరాటం అవసరం లేదు, మనోవేదన అవసరం లేదు.
భగవంతుని గురించి ఆరాటపడు కదా. అది అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, అటువంటి వాడికి ఎవరైతే నన్ను పూజిస్తారో, నన్ను సేవిస్తారో, నన్ను ఆరాధిస్తారో అటువంటి వాళ్లకు నన్ను తెలుసుకునేటటువంటి బుద్ధిని ఇస్తా. ఏమంటున్నాడు, దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే, దేని వలన నన్ను పొందుతారో అటువంటి బుద్ధిని, అటువంటి జ్ఞానాన్ని నేను ఇస్తా. ఎవరికి ఇస్తాడు? ఎవరికంటే వారికి ఇయ్యడు, దారిని పోయే వాళ్ళందరికీ. ఎవరికి ఇస్తాడు? నన్ను సేవించేటటువంటి వాళ్ళకిస్తా. ఎట్లా సేవించాలా? మద్గత ప్రాణ, నాయందు మనస్సును పెట్టినటువంటి వాళ్ళకి ఇస్తా, నాయందు భక్తి కలిగినటువంటి వాళ్ళకి ఇస్తా, నాయందు ప్రాణాలను అర్పించేటటువంటి వాళ్ళకి ఇస్తా, నా గురించి చెప్పుకునేటటువంటి వాళ్ళకి ఇస్తా. అది కాబట్టి ఆ విధంగా అప్పుడు చెప్తున్నాడు భగవంతుడు, తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః. వాళ్ళకట మీ అందరికీ నిశ్చలమైనటువంటి మనస్సు కదా కావాలా? ఏమండి, అవునా? కావాలా? నిశ్చలమైన మనస్సు కావాలి, అవునా? మరి ఆయన చెప్పినట్టు చేయండి. రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఏం చెప్తున్నాడు చూడండి, తేషామేవానుకంపార్థ అహం అజ్ఞానజం తమః. అజ్ఞానం వలన పుట్టినటువంటి చీకటిని నేను పారదోల్తా. ఎవరికి? నన్ను సేవించేటటువంటి వాళ్లకు, నా భక్తులకు అని చెప్తున్నాడు. వాళ్ళలో దీపాన్ని వెలిగిస్తా. నాశయామి ఆత్మభావస్థ, నీ లోపల నిండి నిబిడీకృతమైనటువంటి అజ్ఞానాన్ని నేను పారదోల్తా. దేని చేత? జ్ఞానదీపేన. ఇప్పుడు మనం చీకటి పడింది, ఇన్ని లైట్లు వేసాం. చీకటి పడిన తర్వాత ఆ చీకటి లైట్ వేయగానే ఇంకా నేను ఉంటా అంటదా? ఏమంటుంది చెప్పండి? మనం లైట్ వేయగానే చీకటి కొద్దిగా ఇంకొక 10 నిమిషాలు ఉండు నేను పోతా అంటుందా చీకటి? లేకపోతే ఒక అరగంట ఉండు, లేకపోతే 5 నిమిషాలు ఉండు, ఒక 2 నిమిషాలు. లైట్ వేయగానే చీకటి వెళ్ళిపోతుంది. అట్లాగే భగవంతుని యొక్క జ్ఞానం కలగగానే వాళ్ళ యొక్క అజ్ఞానం అంతా తొలగిపోతుంది. సూర్యుడు ఉదయించగానే చీకటి ఎట్లాగైతే వెళ్ళిపోతుందో అట్లాగే మన యొక్క అజ్ఞానం భగవంతుని యొక్క జ్ఞానదీపం చేత. అందుకే అది చెప్తున్నాడు, జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపాన్ని వెలిగిస్తానయ్య వాళ్ళ హృదయాల్లో. ఎవరంటున్నారు? భగవంతుడు చెప్తున్నాడు. ఎవరికి వెలిగిస్తాడట? మీ ఇంట్లో కరెంటు లేకపోయినా కూడా భగవంతుడు ఉంటే దీపం వెలిగించేస్తాడు. కరెంటుతో పని లేదు ఆయనకు, దేనితో పని లేదు. ఏమండి? ఏ పదార్థంతో పని లేదు. ఆయన స్వయం ప్రకాశుడు, స్వయంగా వెలుగుతాడు. మీ లోపల ఉండేటటువంటి వాడు ఎప్పుడు వెలుగుతూ ఉంటేనే మీరు ఏమండి. కాబట్టి ఆయన అనుకంపార్థం, ఇది నేను దయతో అనుగ్రహిస్తా. ఏమంటున్నాడు? దయ. భగవంతుడికి అవ్యాజమైనటువంటి దయ. భాగవతంలో ఒక పద్యం వస్తుంది, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు నిష్కారణముగా హరిభజనము సేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. ఏమన్నాడు? నారాయణుడు ఏంటి, ఎటువంటి వాడు? ఆ మహాత్ములు తెలుసుకొని ఇది కావాలి అది కావాలి అని అనుకొని భరించారంట. నిజమైనటువంటి భక్తులు నిరపేక్షులు ఆత్మారాములైన మునులు నిష్కారణముగా ఏ కారణం లేకుండానే భగవంతుని భజిస్తారు.
ఇగో ఫలాని కారణం ఉంటే నాకు డబ్బు వస్తే నాకు ఇది ఇస్తే భగవంతుని భజిస్తా. ఎందుకయ్యా మీరు అట్లా భజిస్తున్నారంటే ఒక మహాత్ముడు అన్నాడు, మీకు సహజంగా కూతుళ్ళ మీద, కొడుకుల మీద, బిడ్డల మీద మీకు ఏ విధంగా ప్రేమ ఉంటుందో నాకు భగవంతుని మీద అలా ప్రేమ ఉన్నది పో, అందుకని భజిస్తా. మీకేమో దాని యందు ప్రేమ ఉంది కాబట్టి దాన్ని భజిస్తారు, ఎవరికి ఏది ఇష్టమో. కాబట్టి వాళ్ళు ఏమి కోరరండి భగవంతుని. అయితే వాళ్ళ అవసరాలు ఎలా తీరాలి? భగవంతుడే అన్నీ నడిపిస్తాడు. ఒక నాగమహాశయుడని రామకృష్ణ పరమహంస శిష్యుడు ఉన్నాడు ఒక ఆయన గృహస్థ భక్తుడు. అద్భుతమైన ఆయన చరిత్ర. ఆయన రామకృష్ణ పరమహంసను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజనం పెట్టేవాడు. ఆయన డాక్టర్, వృత్తిరీత్యా వాళ్ళ నాన్నగారు డాక్టరు, ఈయన డాక్టరు. వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇట్లా భోజనం పెట్టేవాడు. ఒకరోజు రామకృష్ణ పరమహంస అన్నాడు, సీసాల మీద ఉండే మనస్సు దేవుడి మీద ఎట్లా ఉంటుంది రా అన్నాడు. సీసాలు అంటే అర్థమైందా? ఏం సీసాలు? మందు సీసాలు. దాంట్లో ఒక్కొక్క సీసాలు ఎట్లా ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఆయన వృత్తిని మానేశాడు, డాక్టర్ వృత్తిని మానేశాడు. డబ్బులు ఎట్లా వస్తాయి? వాళ్ళ నాన్నగారు వాళ్ళు అంతా సంపాదించిందంతా మరి రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చినటువంటి భక్తులకు భోజనాలు పెట్టేవాడు కదా, అట్లా పెడుతూనే ఉన్నాడు. లాస్ట్కి వస్తే ఆయన అప్పుల పాలైపోయాడు. అప్పుల పాలు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి, స్వామి నేను అప్పుల పాలైపోయాను అన్నాడట. అంటే ఆయన అన్నాడట, అప్పులేం లేవురా నీకు. ఏమన్నాడు? అప్పులేం లేవు, లోపల ఉండే వాసనలు పోతున్నాయి అన్నాడు. కానీ ప్రాపంచికమైనటువంటి వాటిల్లో మరి అప్పులపాలు అయిపోయాడు. ఆ షాపు వాడు ఊరుకుంటాడా? వాడు ఒకరోజు ఇట్లాగే వెళ్ళి, అయ్యా మాకు అతిథులు వచ్చారు, వాళ్ళకు కొద్దిగా అన్నం పెట్టాలా, నేను వస్తువులు ఇవ్వయా అంటే, నేను ఇవ్వను అన్నట. అప్పుడు ఏడ్చాట ఆయన. ఏమి? అయ్యో ఇవాళ ఒక రూపకంగా భగవంతుడు వచ్చి అడిగితే వాళ్లకు అన్నం పెట్టలేకపోతేనే అని. అంటే రామకృష్ణ పరమహంస మీద ఆయనకు అంత భక్తి. తర్వాత ఆయనకి ఏమైందంటే వాళ్ళింట్లోనే కొంత ధనం ఉండిందంట. అది అప్పుడు జ్ఞాపకం వచ్చిందట ఆయనకు. వాళ్ళు పెద్ద ధనవంతులు. అప్పుడు తీస్తే అంత అన్ని అప్పులన్నీ తీర్చేయగా ఇంకా ఎంతో ధనం ఉందంట. ఆయన బతికి ఉన్నంత వరకు ఆ రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చేటటువంటి భక్తులకు అన్నం పెడితే కూడా ఆ డబ్బు తరగలేదు. ఏమి? మనకు కూడా గుప్త నిధి ఉంటుంది లోపల. ఎక్కడ ఉంటుంది చెప్పండి? ప్రతి ఇంట్లో ఉంటుందా? నీ హృదయంలో ఉంటుంది. పెట్టాలనేటటువంటి బుద్ధి ఉంటే అదే వస్తుంది. ఏమి? కాబట్టి అటువంటి నాగమహాశయుడు అద్భుతమైనటువంటి సేవ చేశాడు. అది కాబట్టి వాళ్లకు అంటే అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా రామకృష్ణ పరమహంస మీద ఆయనకు భక్తి తగ్గలే. మనకైతే మనం దీనికోసమే సేవిస్తున్నాం అని మనకు కొద్దిగా కష్టాలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో భక్తి తరిగిపోతుంది. అట్లా కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా. కుంభకారుడని ఒక భక్తుడు ఉండేవాడు. పాండురంగ దాంట్లో వస్తుంది కథ. పాండురంగ భక్త విజయంలో కుంభకారుడు ఆయన భగవంతుని యొక్క నామాన్ని చేస్తూ ఏమి
కుండలు చేసేవాట. కుండలు మట్టి దొక్కి బాగా చేసేవాడు. ఆయనకి కుంభాకారుడు కుమ్మరివాడు. ఆయనకి 6 నెలల ఒక కొడుకు ఉన్నాడట. ఇంట్లో అమ్మగారు ఏదో పని చేసుకుంటూ ఉన్నారట. ఈయన భగవంతుని నామం చేస్తూ మట్టి దొక్కుతున్నాడు. మట్టి వాడు నాన్న ఉన్నాడని అంబాడుతూ వచ్చాడు. ఆ పిల్లవాడు వచ్చి చూసుకోలే, నిమగ్నం అయిపోయాడు దాంట్లో, భగవంతుని యొక్క నామాన్ని తలుచుకుంటూ. వాడు పాపం వాడికి ఏం తెలుసు, ఆ మట్టిలో వేసి వీడిని తొక్కేశాడట. ఆయనకు ఆ మాత్రం కూడా ఒళ్ళు మీద ఏమంటారు దాన్ని, శుద్ధి నయ్యే క్యా, వాడికి ఏ విధమైనటువంటి స్పృహ లేదు. నేను నా కొడుకుని తొక్కేశాననేటటువంటి భావన కూడా ఆయనకు రాలే. ఆయన దృష్టి ఎక్కడున్నది? తర్వాత ఆమె వచ్చి అమ్మగారు, అరే పిల్లవాడు ఎటుపోయాడని చూస్తే అంత మట్టి, అంత రక్తం అయిపోయి ఉంది. చూస్తే అరే రే ఎంత పని చేసినావు స్వామి అని చెప్పి ఆయన్ని అడిగితే ఆయన భగవంతున్నే ప్రార్థించాడు. పాండురంగ విఠల భగవద్ అనుగ్రహం చేత మళ్ళీ ఆ బాలుడు బతికాడట. కాబట్టి అట్లా ఎంతో చరిత్రలు మనకు. సక్కుబాయ్ వాళ్ళు పాండురంగ దానికి వెళ్తే ఇక్కడ వాళ్ళ అత్తగారు రోజు అన్ని పనులు చేయించేదని చెప్తుంటారు కదా. మరి ఆమెకు ఈ ఏకాదశి నాడు పాండురంగాన్ని చూడాలనుకున్నది. అందరు వెళ్తూ ఉంటే నేను కూడా వెళ్ళాలనుకున్నది. వెళ్ళింది. ఇంట్లో అత్తకు చెప్పలే, మామకు చెప్పలే, ఎవరు చెప్పలే. కానీ సాక్షాత్తు పాపం ఈమె కానీ అటు వెళ్ళిపోయి ఇంట్లో ఎవరు లేకపోతే ఇబ్బంది పడుతుంది, తర్వాత అత్త మామలతో ఇక పడరాని పాటలు పడుతుందని సాక్షాత్తు పాండురంగడు ఆ సక్కుబాయి వేషం వేసుకొని వీళ్ళ ఇంటికి వచ్చి పాత్రలు దోమడం, గిన్నెలు దోమడం, ఆకిళ్ళు చిమ్మడం, వాళ్ళ గుడ్డలు ఉతకడం, వాళ్ళ ఎన్ని చేయాలో అన్నీ చేశాడు. చెయ్యరాని పనులని ఏమి. ఆమె మళ్ళీ ఏకాదశికి రాగానే ఇంట్లో ఉండి వీళ్ళందరికీ సేవలు చేసింది. ఈమె ఏకాదశి నుంచి ఆమె రాగానే ఈయన కాస్త మాయమైపోయినాడు. వాళ్ళు అన్నారట, నిన్న మొన్న ఇంకా బాగా చేసినావు, ఇవాళ నీకేం పుట్టింది? అప్పుడు ఆయన సాక్షాత్ కృష్ణుడు, మరి పాండురంగడు వచ్చి చేశాడు. ఆయన చేసినట్టు ఈమె అన్నీ అట్లు చేసింది. అని ఇంకా అప్పుడు అయ్యయ్యో నేను ఇలా పాండురంగం దర్శనానికి పోతే ఇక్కడెవరు వచ్చి చేశారబ్బా అని ఆశ్చర్యపోయి సాక్షాత్ భగవంతుడే వచ్చి చేశాడేమో అని చెప్పేసేసి ఆమె నాకు దర్శనం ఇవ్వలే భగవంతుడు, వాళ్ళేం పుణ్యం చేశారో వాళ్ళ మా అత్త మామలకు దర్శనం ఇచ్చావు, నీ యొక్క పుణ్యం వల్ల వాళ్ళకు దర్శనమైంది, లేకపోతే ఏమి. అంటే ఒక్కొక్కరు పుణ్యాత్ములు ఉంటారు. ఏదన్నా యాక్సిడెంటో ఏదో జరిగే సూచన ఏదన్నా జరిగితే మనం ఈ బస్సులో ఎవరో పుణ్యాత్ములు ఉంటారు, అందువల్ల మనం బతికిపోయామని అనుకుంటాం. ఏదైనా ఇంకా దుష్టమైన సంఘటన జరిగితే ఎవరో పాపాత్ములు దీంట్లో అందువల్ల ఇలా జరిగిపోయిందని ఇట్లా అనుకుంటారు. కాబట్టి భక్తుల యొక్క చర్యలు అవర్ణనీయములు. ఏమిటి ఇది ఇట్లా చేస్తూ ఇట్లా జరుగుతుంది అని చెప్పడానికి వీల్లేదు. అట్లా మనం చూస్తూ ఉంటే కాబట్టి తేషామే వానుకంపార్త్, అటువంటివి అయినా కూడా వాళ్ళ యొక్క మనస్సు చలించదు, స్థిరంగా ఉంటుంది. ఏమి ఎన్ని సంఘటనలు ఉన్నా ఏమన్నా కానీ అది. కాబట్టి అటువంటి వాళ్లకు నేను
జ్ఞానదీపం వెలిగిస్తా అంటున్నాడు భగవంతుడు. మీకేం కావాలా? ఏం కావాలా? ధనం కావాలన్నా, పుత్రులు కావాలన్నా, మిత్రులు కావాలన్నా, ఇంకేం కావాలా? బిల్డింగులు కావాలన్నా, ముంబైలో అన్నీ కావాలా? లేకపోతే ఎట్లా? వాటితో పాటు భగవద్భక్తి ఉంటే చాలు, అన్నీ వస్తాయి. ఆ భక్తి వల్ల జ్ఞానదీపం వెలుగుతుంది. మీకు జ్ఞానం కావాలన్నా వద్దా? ఏమి అందరుగా అడిగేది అదే కదా, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. మా నారాయణ గారు చెప్తుంటారు, జ్ఞానం వల్లనే మోక్షం. ఏమి జ్ఞానేన హీన పశుభిः సమాన నహి జ్ఞానేన సదృశం పవిత్రమివ విద్యతే. ఏమిటి? కాబట్టి జ్ఞానం కంటే మించినటువంటి వస్తువు, పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. అటువంటి జ్ఞానాన్ని వెలిగిస్తాడు భగవంతుడు, దీపం వెలిగిస్తాడు. అయ్యా మనం వెలిగించుకోకూడదా? దీపం అంటే మన వల్ల కాదు. అది జ్ఞానదీపం వెలిగించేది ఎవరికి సాధ్యం? భగవంతుడు. ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమతో భక్తితో భజిస్తారో వాళ్ళ మనస్సుల్లో భగవంతుడు వెలిగిస్తాడు జ్ఞానదీపం. అవునా? ఆ సమయానికి ఏది చేయాలో కొంతమందికి తోచదు. ఏమి? కానీ భగవంతుని యొక్క అనుగ్రహం చేత తోస్తుంది. ఆ సమయానికి అది చేస్తారు. కాబట్టి ఇంకా భగవంతుడు చెప్తున్నాడు, అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నాడు. నేను అన్ని అహమాత్మా గుణాకేశ సర్వభూషాభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ. ఇక మనకు రేపు ఒక్కరోజే ఉంది. ఏమి? సెల్ ఫోన్లో 1 గంట సేపు మాట్లాడకపోతే మనం ఏమైపోతాం? ఏమన్నా అయిపోతా? అహమాత్మా గుణాకేశ సర్వభూతాశయ స్థిత. భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే అందరి హృదయాల్లో ఉన్నాడు ఆయన. వీడు వాడనేం లేదు, అందరి హృదయాల్లో. అహమాదిశ్య మధ్యంచ భూతానాం అంతయేవచ. ఈ ప్రాణులకు మొట్టమొదట ఉన్న, ప్రాణులకు మధ్యలో ఉన్న, ప్రాణులన్నీ పోయిన తర్వాత కూడా నేనున్నా. అహమాత్మా గుణాకేశ. ఈ శ్లోకము రమణ మహర్షికి చాలా ఇష్టమట. అహమాత్మా గుణాకేశ సర్వభూతాశయ, అన్ని ప్రాణుల హృదయాల్లో నేనున్నా. ఇంకా మరొక చోట చెప్పాడు, యంత్రారూఢాని మాయయ. యంత్రములను ఏ విధంగా ఈ కరెంటు తిప్పిద్దో నేను అలాగా ఈ సమస్త ప్రాణుల హృదయాల్లో ఉండి తిప్పుతున్నా. నా యొక్క శక్తి కరెంటు కానీ లేకపోతే మీ అవయవాలు ఏమీ, అది ఇది అనుభవైక వేద్యమే. ఎందుకంటే అక్కడ పడి ఉన్నటువంటి వాటిని చూస్తున్నాం మనం. అవునా? కాబట్టి అటువంటి భగవంతుడు మరి మనకు ఏమేమి ఇచ్చాడు? కొంతమంది అంటున్నారు నాకేమి ఇవ్వలే. అవునా? అంటారా? ఇంకా కొంతమంది అయితే భగవంతుణ్ణి తిడతారు. ఏమి? వాడింట్లో మీకు అందరికీ తెలుసు నేను అన్న. కాబట్టి అటువంటి మాటలు కూడా మాట్లాడతారు. నేను అటువంటి వాళ్ళకు ఒక సమాధానం చెప్తా. ఇప్పుడు మీకు మంచి అద్భుతమైన ఒక శరీరం ఇచ్చాడు కదా, మీ కళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, మంచిగా ఆలోచన చేసేటటువంటి మనస్సునిచ్చాడు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగినటువంటి మంచి బుద్ధిని కూడా ఇచ్చాడు కదండి. నేను అడుగుతా, పోనీ ఇవన్నీ మీకు కళ్ళు ఉన్నాయి, కళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తా, ఎవరన్నా కళ్ళు ఇస్తారా నాకు? పోనీ 1,00,00,000 రూపాయలు ఇస్తారా ఎవరన్నా? మరి నాకేమి ఇవ్వలేదంటావే? నీ కళ్ళు ఎంత విలువ? ఎంత విలువ? కోట్లు కాదు, ఇంకా అవి పోతే ఇంకా మళ్ళీ
అంత విలువైనటువంటి వాటిని ఇస్తే నువ్వు నాకు ఇచ్చాడని ఏమి ఇచ్చాడంటావే? అందుకే మనకు ఉండేటటువంటి అవయవాలన్నీ కూడా పటిష్టంగా ఉన్నప్పుడు ఏమనిపించదు. ఏ ఒక్క అవయవమైనా కొద్దిగా దెబ్బతిన్నదనుకో దాని యొక్క గొప్పతనం అదెంత పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. ఆనందస్వామి అనే ఒక ఆయన ఉండేవారు. నేను 100-150 ఏళ్ల కిందటి మాట చెప్తున్నా. ఆనందస్వామి అని ఆయన కాశ్మీరీ స్వామీజీ. ఆయన పర్యటన చేస్తూ ఉన్నాడు ప్రపంచమంతా. ఒకసారి ఒక చోటికి వచ్చాడు. ఒక దేవాలయం దగ్గర ఆయనకేమి లేవు, 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. 2 చక్రాల మీద ఆయన్ని కూర్చోబెట్టారు. ఏమి ఆయన చూస్తే ఈ ఆనందస్వామి ఒక జిజ్ఞాస కలిగింది. అరే ఈయన ఎలా బతుకుతున్నాడు? 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మీరు ఎక్కడ ఉంటారు అని. ఇక్కడే ఉంటా. ఆయన మెడలో ఒక డబ్బా కట్టి ఉంది. డబ్బా వచ్చిన వాళ్ళందరూ దాంట్లో ఈయన అవతారం చూసి వేస్తూ ఉన్నారు. అయితే ఈ డబ్బులు ఇస్తే ఏం నీకు ఆకలేదా అన్నాడు ఆయన. ఆకలేస్తే స్వామి ఈ చక్రాలను ఇట్లా ఇట్లా అనుకుంటూ, చేతులు లేవు కదా, ఇటు కాళ్ళు లేవు, ఇట్లా ఇట్లా అనుకుంటూ ఎక్కడికో ఒక షాప్ దగ్గరికి పోతా, దగ్గర ఉండేటటువంటి అతనికి చెప్తా, నోరిచ్చాడు కాబట్టి ఇగో డబ్బులు తీసుకొని ఇంత అన్నం పెట్టు. వాడు విస్తర్లోనో దేంట్లోనో అన్నం పెడతాడు. మరి నీకు చేతులు లేవు కదా ఎలా తింటావు అంటే పసివిలాగా తింటా. ఏమన్నాడు? నోరు పెట్టి ఆయన అక్కడ పెడితే తింటా. నీళ్ళు ఎలా తాగుతావు? గ్లాస్ పట్టుకొని మనం ఎత్తి తాగుతాం కదా, నువ్వు ఎట్లా తాగుతావు అంటే కుక్కలాగా గతుకుతా. కుక్క ఏం చేస్తుంది? నోటితో ఇట్లా ఎత్తి తాగడానికి అవకాశం లేదు కదా. ఎవరన్నా పోసే వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళకి? సరే ఇదంతా బాగుంది. నిద్ర ఎట్లా పోతావు? ఎక్కడ ఉంటే అక్కడే, ఇట్లా ఎక్కడ వస్తే అక్కడ. సరే ఇవన్నీ బాగున్నాయి, ఇంతవరకు అయితే ఏదో జరుగుతున్నది. ఒకటికి వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాను స్వామి, నాకే అవకాశం లేదు కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడే. ఎలా వస్తుంది? ఇది పోని. మరి రెంట్కి వస్తే అది కూడా అంతే స్వామి, దూరం పోవడానికి నాకు అవకాశం లేదు కాబట్టి జీవితం ఇట్లా ఉన్నావు కదా. ఆ స్వామి అడిగాట ఆయన, ఇంత కష్టపడి ఇంత ఇదిగా ఉన్నావు కదా, మరి ఇంకా బతకాలనిపిస్తుందా అన్నాడు. చావాలనిపించినా ఇంకా బతకాలనిపిస్తుంది స్వామి అన్నాడు. అంటే మానవుడికి బతుకు మీద అంత తీపి. ఏమి నేను చెప్పబోయేది ఏమిటంటే, ఎన్ని కష్టాలు పడ్డా వాడు ఇంకా బతకాలని ఉంటుంది. ఏదో మాట వరుసకి పైకి నేను ఎప్పుడు చచ్చిపోతే బాగుండును అంటాడు వాడు. కానీ నిజంగా చచ్చిపోయే సమయం వస్తే వాడు జీవితాశ ధనాశాచ ఏం చెప్పాడు? జీవితాశ ధనాశాచ, ధనం మీద ఆశ, జీవించాలనేటటువంటి ఆశ వాడు చచ్చినా చావదంట. ఏమండి? ఇది ఇవాళ చెప్పిన మాట కాదు, ఇది
150 సంవత్సరాల కింద ఆనంద స్వామి అని ఒక చిన్న పుస్తకం రాశాడు ఆయన. నేను దాన్ని చదివాను. కాబట్టి మానవుడు ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా ఏదో నాకు ఇవ్వలేదే అనుకుంటాడు. అందుకే భగవంతుణ్ణి భజించడం తప్ప భగవంతుని గురించి దగ్గర నుంచి మనకు ఫలాని వస్తువు రావాలి అని ఆశ ఉండకూడదు. ఏమి అది కావాల్సింది. కాబట్టి వీడు కోరుతూనే ఉంటాడు. ఏది తక్కువ ఉంటే అది తక్కువ అనిపిస్తుంది కూడా. కాబట్టి జీవితంలో ఏం చెప్తున్నాడంటే, ఎంత భక్తితో భగవంతుని సేవిస్తే నీకు తప్పకుండా నీ జీవితాన్ని గడిపేటటువంటి సాధనములను సమకూరుస్తాడు భగవంతుడు. ఇది జగమెరిగిన సత్యం. మనకు అంత ఓపిక ఉండదు అంతదాకా ఏమి. కాబట్టి అట్లా భగవంతుడు అన్నింటి యందు ఉన్నాడు. మా నారాయణ గారు చెప్తున్నారు, సమయం నేనైతే మర్చిపోయాను. భగవాన్ సత్యానంద మహర్షుల వారు ఒక మాట చెప్పేవారు, భగవంతుని గురించి, ఆయన దయాను గురించి, ఆయన విషయాలను గురించి ఎంత చెప్పినా నీకు తనివి ఏ రోజైతే తీరదో ఆ రోజు భగవంతుని మీద భక్తి ఉన్నట్టు. సమయాన్ని మర్చి, వ్యక్తులను మర్చి, పరిసరాలను మర్చి, అన్నింటినీ మర్చిపోయి దాంట్లో తల్లీనమై ఎప్పుడైపోతావో అప్పుడు నీకు భక్తి కలిగినట్టు. ఇట్లా మనం తల్లీనమైపోవాలి. ఈ పరిసరాలు మన భక్తిని ఇబ్బంది పెట్టకూడదు. ఎటువంటి పరిస్థితులన్నా కలగనిగా. అప్పుడు నీకు దేని మీద ఉన్నట్టు భక్తి? భగవంతుని మీద ఉన్నట్టు. లేకపోతే మన దృష్టి ఇటు పోయిందనుకో అప్పుడు దాని మీద ఉన్నట్టు కాదు. కాబట్టి మన యొక్క మనస్సు ఎక్కడ ఉండాలా? మన అవసరాలు ఎక్కడ ఉండాలా? మన అవసరాలన్నీ భగవంతుని మీదనే ఉండాలి. అవే నెరవేరుతూ ఉంటాయి. దానికోసం మళ్ళీ వీడు ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేనేమనుకున్నానంటే ఇవాళ 2 అధ్యాయాలు చెప్పాలనుకున్నా. ఏంటి? ఈ 10వ అధ్యాయం, 11వ అధ్యాయం కూడా, 12వ అధ్యాయం రేపు చెప్పాలనుకున్నా. కాబట్టి ఈ 2 చెప్పాలనుకున్నాను కానీ మనం ఇక్కడే ఆగిపోయాం. అంటే నీకు తనివి తీరకూడదు భగవంతుని యొక్క భక్తిని, భగవంతుని యొక్క కథల్ని చెప్పుకుంటే. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవస్య భవిష్యత, అన్నీ నేనే అన్నాడు భగవంతుడు. మరొక శ్లోకం ఉంది, నేను చెప్పి మీకు పూర్తి చేస్తా. అది కొద్ది నిమిషాల్లో 11వ అధ్యాయంలో చిట్ట చివర, అంటే ఎన్నో చెప్పాడు. నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ అన్నాడు. అంటే నువ్వేదేది చేస్తున్నావో అన్ని నిమిత్త మాత్రంగా. కృష్ణ పరమాత్మ అర్జునుడికి కూడా అదే చెప్పాడు. నువ్వు నేను చంపుతున్నాను అనుకుంటున్నావయ్యా వీళ్ళందరినీ, నువ్వు చంపటం లేదు, నిమిత్త మాత్రం. నేను ఒకసారి భగవాన్ వారితో ప్రచారానికి వెళ్ళాను. అప్పుడు నాకంటే వేరే ఒక స్వామీజీ ఉండేవారు, విరజానంద స్వామి అని. అప్పుడు విరజానంద స్వామి ఎక్కడికో వెళ్ళిపోయారు. భగవాన్ వారికి నేను ఉండే ఎంతో కాలం ఉండే, కానీ కొంతకాలం అక్కడ ఉండేసరికి నాకు అహంకారం పెరిగిపోయింది. నిజం చెప్తున్నా, అబద్ధం ఏంది? నేను కూడా మీలాంటి వాడిని. అహంకారం. నేను లేకపోతే మీకు ఎవరు వండుతారండి అన్నా. ఆ సాయంకాలమే 10 మంది వచ్చినారు. అహంకారం చిత్త అంటే అట్లా ఉంటుంది మానవుడి యొక్క స్వభావం. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నా, అందుకనే నిమిత్త మాత్రం
మనం లేకపోతే ఇంక జరుగుతూనే ఉంటుంది. మన లాస్ట్లో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉన్నది. ఏం చెప్పాడంటే మన జీవితానికి మత్కర్మ కృన్మత్పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఏమంటున్నాడు? నువ్వు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా కోసం చెయ్యి. నువ్వు ఆఖరకు నువ్వు అంట్లు దోముతున్నావు కదా, అవి కూడా నా కోసం దోము. ఇల్లు తుడుస్తున్నావు కదా, అది కూడా నా కోసం. ఇల్లు తుడిస్తే కదండి శుభ్రంగా ఉంటుంది. భగవంతుడికి శుభ్రమైన స్థానంలో పెట్టాలన్నా, మట్టి మశానం ఉండే స్థానంలో పెట్టాలన్నా, అశుభ్రమైనటువంటి మనం ఈ గుడ్డలు ఉత్తుకుని శుభ్రమైనటువంటి గుడ్డలు కట్టుకుంటున్నామంటే ఎవరి కోసం? మన కోసం కాదు. ఇట్లా శుభ్రమైనటువంటి వస్తువులు మరి గుడ్డలు కట్టుకొని భగవంతుడికి ఆహార పదార్థాలు తయారు చేసి నివేదన పెట్టడం కోసం మనం స్నానం చేస్తున్నాం. పాత్రలు తోమడం కూడా అందుకే. అర్థమైందా? మనం చేసేటటువంటి అందుకే భగవంతుడు చెప్తున్నాడు మత్కర్మ కృన్, నాకు సంబంధించినటువంటి పనులు చేయండి. మత్పరమ, నువ్వేదేది చేస్తున్నావో ఏదేది ఆలోచిస్తున్నావో నా పరంగా ఆలోచించు. నువ్వు అన్నం తింటున్నావు అంటే అది నా కోసం వండుతున్నావు అనుకో. మద్భక్త, నాకు భక్తుడిక, సంగవర్జిత. ఇది అద్భుతమైనటువంటి శ్లోకం. ఇది దేని మీద నీకు సంగం అంటే అటాచ్మెంట్ పెట్టుకోకు, కేవలం భగవంతుని మీద అటాచ్మెంట్ పెట్టుకో. అయితే లోక వ్యవహారం కోసం అటాచ్మెంట్ ఉన్నట్టుగా వర్తించు. ఇది యోగ వాసిష్టంలో చెప్పారు ఈ విషయం. కాబట్టి నిర్వైర సర్వభూతేషు, అన్ని ప్రాణుల మీద ద్వేషం పెట్టుకో. ఏ విధంగా ఎవరన్నా కానీ ఏదైనా కానీ అన్నీ భగవత్ స్వరూపం. నీకు ఒకవేళ ఎవరన్నా విరోధంగా మాట్లాడితే నువ్వు ఉదాసీనంగా ఉండి వాళ్ళ గురించి ఏం నీ మనసులో తెచ్చుకోవు. ఒక ఆయన అన్నాడు, ఎవరి గురించి మన గురించి ఎవరన్నా అన్నారనుకో, వాళ్ళని గురించి నన్ను ఇట్లా అన్నాడు నువ్వు ఎత్తి చూపితే వాళ్లకు ప్రయారిటీ నువ్వు ఇచ్చినట్టు అని చెప్పాడు. అంటే వాళ్ళని ఎత్తి చూపాం కదా, అప్పుడు వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చినట్టు. అదే మనం ఉదాసీనంగా ఉంటే వాళ్ళు అనుకొని ఎన్ని అన్నా రాయిలాగా ఉంటారు అవన్నీ అని ఏం ప్రయోజనం అది. కాబట్టి నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఓ అర్జున, నువ్వు నన్ను పొందుతావు. ఇటువంటి కర్మలు, ఇటువంటి జ్ఞానము, ఇటువంటి విషయాలు చెప్పాడు భగవంతుడు. అద్భుతమైన ఇవన్నీ ఇట్లా ఆలోచిస్తే, చర్చించుకుంటూ ఉంటే ఎంతసేపు అయినా మనకు సమయం తెలియకూడదు. ఏమి అట్లా ఉండాలి మన యొక్క మనస్సు. మరి సమయం నేను కూడా చూసుకోలే, వారు వచ్చేసారు కాబట్టి ఇవాళ ఎక్కువైపోయింది సమయం. అందరికీ ఏంటంటే ఎక్కువ సమయం తీసుకున్నందుకు నన్ను క్షమించాలా. హరి ఓం తత్సత్. చూడండి, ఒక్కటి జ్ఞాపకం వచ్చింది. సుమారు 55 సంవత్సరముల క్రింద 55 సంవత్సరముల కింద అప్పుడు నేను ఒక 25 వేళ్ళు ఉన్నానుకో, 30 దాకా ఉన్నానుకో. అయితే గురుదేవుల వారు బొంబాయికి వస్తుండే, సత్యానంద మాస్టర్ వారు ఉపన్యాసములు అయిపోయిన తర్వాత, చాలా మంచిగా వినండి, ఉపన్యాసములు అయిపోయిన తర్వాత వారిని దాదర్ స్టేషన్లో దాకా తీసుకుపోయి వారిని గాడి ఎక్కించేదాని కొరకై భక్తులమైన మేము కొందరము ఒక 20 మంది 18 మంది ఉండేవాళ్ళం. వారి మూటలు ముల్లెలు చదురుతూ మా స్వామి వెంబట చిన్నస్వామి బ్రహ్మానంద తీర్థ స్వాముల వారు ఉండేవారు. మేమందరము ముల్లెలని చదిరి
దాదాపు ముల్లెలు ఎన్ని ఉంటాయంటే ఓ 32 33 ఉంటాయి దాదాపు. ఓ చెత్తిరి కర్రతోని మా స్వామిది గండది నీళ్ళు తాగేది దాన్ని పట్టుకుంటే ఓ 35 దాకా వెళ్తాయి. అయితే ఆ ముల్లెలన్నీ మేము చూసి కట్టంగా అతిపెద్దగా కట్టద్దురా, చిన్న కట్టురా అంటుండే. సరేనయ్యా అనుకుంటా, బ్రహ్మానంద స్వామి చెప్పినట్టుగా అన్నీ కడుతుంటివి. కట్టి అవన్నీ ఒక ట్యాక్సీ లోపల స్వామిని ఎక్కించుకొని అక్కడికి పోయేవాళ్ళం. దాదర్ స్టేషన్లో స్వాముల వారిని అక్కడ పెట్టెత్తుంటివి. మేమందరం ముంగడ కూర్చుంటుంది. స్వామిని చూస్తుంటే ఆ బ్రహ్మ తేజస్సు, ఆహా ఏమి ఆనందం, అపూర్వమైనటువంటి ఆనందం. ఆ కూర్చున్నటువంటి మాకు కళ్ళ పొంట ఆశ్రు ద్వారాలు కాలుతుంటే ఆయన చూస్తుంటే, ఎంత చూస్తే అంత అతన్నే చూస్తుంటివి. అసలు ముఖ్యంగా ఇంకో దిక్కు కన్నును దింపకపోతుంటివి స్వామి, ఇంకో దిక్కు కన్నును దింపకపోతుంటివి. అందరం చూస్తుంటే ఆ స్వామి కూడా చూసి తనకు కూడా కళ్ళ పొంట నీళ్ళు గారినాయి. ఇది మేము చూసినటువంటి దృశ్యం. ఆయన అక్కడ కూర్చుంటే ఎంతసేపు గాడి వచ్చేదాకా అంతసేపు మేము అలానే ఉండిపోయే వాళ్ళం. తర్వాత గాడి వస్తుంది అనగానే దబదబ లేచి ముల్లెలన్నీ చదిరి స్వామిని మొదలెక్కించి స్వామిని కూర్చుండబెట్టి ముల్లెలన్నీ లోపలికి ఇచ్చి బ్రహ్మానంద తీర్థ స్వాముల వారన్నీ చదువుకొని లోపల ఒరే ఎన్నిరా లెక్క పెట్టి అంటున్నాయా అని అంటుండే స్వామి. స్వామిని కర్రతోని దాంతోని 35 అంటుంటివి, కరెక్ట్ బరాబర్ ఉన్నది అంటుండే. అన్న తర్వాత రైలు కదలకపోతుండే. రైలు కదిలేదాకా మేమందరము అట్లనే చూసేవాళ్ళము. చూస్తుండగా కూడా ఇక కొంచెమైతే గాడి పోతుంది, స్వామి పోతాడు, వెళ్తాడు ఇక స్వామి వెళ్తాడు అని ఎంత దుఃఖంగా ఆప్యాయంగా చూసేవాళ్ళం అండి. అది చూస్తే ఎంత ఆనందం, అది మనకు అది ఇప్పుడు చెప్పరాదు నాకు ఆ విషయాన్ని. మేమందరము ఒక 18 మందివి. వాళ్ళు మన గోఖలే రోడ్ సౌత్ మన సోదరుడు, అదే చాలామంది ఆ పేర్లు కూడా నేను జ్ఞాపకం మర్చిపోయినా. విషయం ఏంటంటే చివరకు లాస్ట్కు స్వామి పోతాడు అని అందరం ఎగురుకుంటూ ఆనందంగా చూసేవాళ్ళం. స్వామి గాడి పోతున్నది, స్వామి ఇట్లా అనేవాడు. అందరం గాడి ఎంబట కొంచెంసేపు ఉరుకుతుంటుంది చిన్నగా మెల్లగా. అంటే ఇది ఏమి భావము, ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుంది మాకు అనేది ఒక పిచ్చి స్వామి మీద ప్రేమ, అంత ప్రేమ. ఆ తేజస్సు, ఆ బ్రహ్మ తేజస్సును చూస్తేనే మనం ఆకర్షణ అయిపోతుంటుంది. అటు రమణ మహర్షులను చూసినా అంతే, వీరిని చూసినా అంతేనండి. సద్గురునాథ్ మహారాజ్కి ఈ 2 ముచ్చట్లు చెప్పినందుకు మీరేం అనుకోవద్దు, సమయం పాలన చేసిందని. అంతేనా? సద్గురునాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు